ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర సేవలో ఉండేవాళ్ళు ఏమన్నా పొరపాటు జరిగితే దానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా నైతికంగా దానిపై స్పందించి దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలనేది వాళ్ళు చేస్తే బాగుంటుంది. లేదా వెంకటేశ్వర స్వామి దృష్టిలో అది తప్పుగా భావిస్తే వెంకటేశ్వర స్వామి అయినా శిక్షిస్తాడు. అది ఎవరైనా కానీ, ఇంకొకరు కానీ, నువ్వు కానీ, నేను కానీ, ఎవరైనా. దాని మీద మా పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ పెట్టారు. వాళ్ళు రాజీనామా చేయాలని. రాజీనామా చేయిస్తారో లేదో కూటమి ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం. చేయిస్తే బాగుంటుంది. దేవుడి సేవలో ఉన్నప్పుడు ఎటువంటి నింద వచ్చినా దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం చెప్పకపోయినా దేవుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్పకుండా దానికి ప్రాయశ్చిత్తం చేసే కార్యక్రమం చేస్తారు. శాసనమండలిలో అంటే నాకు లేదా జగన్ గారు దేవుడి మీద నమ్మకం ఉండబట్టే తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని ఎంతో సిద్ధశుద్ధితో మొక్కోవటం కూడా జరిగింది. నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? దానికి అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కాకముందు కూడా పాదయాత్ర అయిపోయినా కూడా నేరుగా వెంకటేశ్వర స్వామి పోయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి కొండ మీద ఎక్కారు. దానికి వేరే విధంగా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది అని నేను ఆలోచిస్తాను. శాసనంలో కల్తీనయమైన విచారణ చేపట్టే విచారణ కూడా ఆదేశం అసలు రావట్లేదు కదా, చర్చకి సిద్ధం రావట్లేదు అధికార పార్టీ. ఎందుకు రావట్లేదు? మీకు అందరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్నీ వక్రీకరించి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ తిరుమల ప్రసాదాల్లో కల్తీ జంతు కొవ్వు వాడారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మేము సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆరోపణ చేయకూడదు, నిజ నిర్ధారణలు తెలుసుకున్నాకనే మాట్లాడాలి అని చెప్పింది. సరే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధారంలో సిట్ వేశారు. సిట్టు చెప్పిన రిపోర్ట్లో ఏం చెప్పారు? ఏదైతే 4 ట్యాంకులు వాడారో ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకులు కల్తీ జరిగినాయి, కానీ జంతు కొవ్వు లేదు. కల్తీ జరిగిందని వాళ్ళు సిట్ రిపోర్ట్లోనే చెప్పారు. ఇంకా ఘోరం ఏంటంటే ఆ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, ఏ అయితే ఆనవాయితీ ప్రకారం కల్తీ ఉంటే అడల్టెడ్ గీ కానీ ఏదైనా సప్లై జరిగితే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీలో శాంపిల్ తీసుకున్నాక శాంపిల్లో ఫెయిల్ అయితే. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 17 సార్లు 16 సార్లు రిజెక్ట్ చేశారు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా వాళ్ళ కాలంలో కూడా రిజెక్ట్ చేశారు. ఆ విధంగా రిజెక్ట్ చేయబడిన నెయ్యి కల్తీ జరిగింది, కానీ ఏదైనా కానీ రిజెక్ట్ అయిన నెయ్యి వాడిన సందర్భాల్లో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఏదైతే కల్తీ గీ అని ఆయనే చెప్పాడో ఆ కల్తీ గీని రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కపోతే మళ్ళా వేరే వాళ్ళ పేరు మీద ఆ ట్యాంకర్లు సప్లై చేసి ఆ గీ ప్రసాదాల్లో వాడటం జరిగింది. ఇది సిబిఐ సిట్టు విచారణలో వాళ్ళు తేటతెల్లం చేయటం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపవేసే కార్యక్రమం చేస్తూ, కల్తీ నెయ్యి గురించి మా పార్టీ మీద అబండాలు వేసే కార్యక్రమం చేస్తూ, వేరే కంపెనీ పేర్ల మీద టీటీకి గీ సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటి వరకు 550 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు గీ సప్లై చేస్తుంటే వైసీపీ హయాంలో 300 రూపాయల గీ ఏడొస్తుంది, 400 రూపాయల గీ ఏడొస్తుంది అని చెప్పి ఇప్పుడు హిందాపూర్ డైరీ పేరుతోటి టీటీడీలోకి, హిందాపూర్ డైరీ సాక్షాత్తు హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది, 658 రూపాయలకి గీ సప్లై చేస్తుంది. ఇదంతా ఏంటి? ఎందుకు ఈ విధంగా? దాని మీదే చర్చ చేపట్టాలని మండలిలో డిమాండ్ చేస్తే ప్రభుత్వం తోకముడుచుకొని పోయే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి తప్పకుండా. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ తప్పు చేసినా, మరీ ముఖ్యంగా టీటీడీకి సంబంధించి దేవుడు ప్రత్యక్ష దైవం కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి తప్పకుండా ఆ నేరానికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళని శిక్షిస్తారు తప్పకుండా. ఇప్పుడు సిబిఐ ఆధారంలో ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎన్ని రూల్ ప్రకారం ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే దానికి సమయం కేటాయిస్తారు కాబట్టి ప్రజా సమస్యలపై స్పందించే దానికి అవకాశం ఉంటుందని దానికోసమే మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దానిపై పోరాటం చేస్తాం. అంటే ప్రతిపక్ష హోదా సంబంధించి ఆల్రెడీ అన్ని సౌకర్యాలు తీసుకున్న జగన్ గారు, కానీ దానికోసం అసెంబ్లీ రావడం ఎంతవరకు న్యాయం? ఏం సౌకర్యాలు తీసుకుంటారు? ఎవరు అంటే ఎస్కార్ట్ కానీ ప్రోటోకాల్ అన్నీ ఇస్తామని అంటున్నారు. అది వై కేటగిరీ సెక్యూరిటీ ఆయనకు ఉంది స్వామి.
కొత్తగా ఇచ్చేది ఏమి లేదు. మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయక హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. దాని ప్రతిపక్ష హోదా కోసం ఉంది. దానికి ఏమి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పనిలా, వేరే ఇవ్వాల్సిన పనిలా. ప్రజా సమస్యలపై స్పందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సరైన సమయం వస్తుంది కాబట్టి, దానికి తగ్గ సమయం వస్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోదా ఏమి అడగటం. మాట్లాడిన దానికి నేను స్పందించేది ఏందా? ఇక్కడ జిల్లా నాయకులు ఉన్నారు, అసెంబ్లీ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఆడి స్పందిస్తున్నారు. వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు ఆ కామెంట్ చేసిన వాళ్ళపై నేను ఎప్పుడు కామెంట్ చేయాలి, ఇప్పుడు కూడా నేను చేయను. నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా నాయకులు దానిపై స్పందిస్తారు. సార్ బిఆర్ నాయుడు గారు మన ప్రెస్ మీట్ అంటే గత ప్రభుత్వం జరిగింది టీడీటీలో, కానీ నా వల్ల ఈ చిన్న వీడియో తప్పే ఉంది. 30 సంవత్సరాలు ఇందా చెప్పా కదా స్వామి, ఎక్కడ ఏ బిఆర్ నాయుడు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ ఎవరైనా దేవుడి సేవలో ఉన్నప్పుడు ఏమన్నా నేరం జరిగితే, తప్పు జరిగితే తప్పకుండా దానికి మనం బాధ్యత వహించాలి. నేనైనా వహించాలి, బిఆర్ నాయుడు అయినా వహించాలి, ఇంకొకరైనా వహించాలి. లేదంటే దేవుడి దృష్టిలో మనం తప్పు చేసినట్టే తప్పకుండా దేవుడు సరైన సమయంలో శిక్షిస్తాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.